పసుపు ఎంత కలిపేసుకొని ఉంచుకోవాలండి. చేపల ముక్కలకి టమాటా ముక్కలు ఉప్పు కారం పసేసి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసానండి. వేసేసి చింతపండు రసం పిసికి వేస్తాను అందులోనే. ఇది చిక్కదనం రావడానికి ఉల్లిపాయ ముద్ద వేపుతున్నానండి. బాగా ఎర్రగా ఎగిపోవాలి. చింతపండు 2 టమాటాలు మెత్తగా పీసి పులుసు పోసి అందులో వేయాలండి. చింతపండు పులుసు వేసానండి. చింతపండు పులుసు వేసేసి బాగాను చూసారా నూనె ఉల్లిపాయ ముద్ద ఎర్రగా వేగిపోవాలి. ఎర్రగా వేగితే మనకి కొంచెం పులుసు పోసుకున్నా మనకు గుజ్జుగా ఉంటుంది పులుసు. ఈ ఉల్లిపాయ ముద్ద నూరి ఎలా పడితే అలాగ వేపాయి అనుకోండి ఉల్లిపాయ వాసన వస్తుంది, కూర కూడాను టేస్ట్ ఉండదు. ఎవరిష్టం వాళ్ళది, కానీ నేను మట్టుకు బాగా ఇలాగ ఉల్లిపాయ వాసన రాకుండా ఉండాలనేసి బాగా వేపుతాను. సరే ముక్కకి బాగా పట్టేసింది. ఇప్పుడు ఇది టేస్ట్గా అండి. ఉల్లిపాయ తింటుంటే ఉల్లిపాయ ముక్కలు తగిలితే చాలా బాగుంటుంది. ఫస్ట్ ఇంక వేసిన వెంటనే కలపాలి, ఇంక తర్వాత కలపకూడదండి. గరిటితో ముక్కలు విడిపోతాయి. పులుసు తక్కువైనా పర్వాలేదు, టేస్టీగా తింటే ఒక పూటన్నా అదే చాలు. మరిగేటప్పుడు కరివేపాకు వేసినా కూడా చాలా టేస్టీ వస్తుంది. కరివేపాకు రసం అంతా బాగా మరగనివ్వాలండి.